హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్‌కి అప్లై చేసుకున్నారో అండ్ అటెండ్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ప్రెజెంట్ వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అడ్మిట్ కార్డ్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి. ఎగ్జామ్‌కి మెయిన్‌గా 3 ఆప్షన్లు అయితే ఇచ్చాడు. 3 అయితే తీసుకొని వెళ్ళాలి. ఆ మూడిట్లో ఏది లేకపోయినా కూడా మిమ్మల్ని లోపల కూడా అలౌ అయితే చేయరు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఏవైతే చెప్పానో ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకోటి, మనం వెళ్ళేటప్పుడు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం తీసుకొని వెళ్ళకూడని వస్తువులు కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఇదే వీడియో చెప్తాను అమ్మాయిలకంటే అబ్బాయిలకి. అండ్ ఇంకోటి, అడ్మిట్ కార్డ్‌లో మనం కొన్ని ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ఫిలప్ చేయాలి ఏంటనేది మీకు ఇప్పుడు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు అది కూడా తెలుసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మీరు అక్కడ కూడా ఫిలప్ అయితే చేయొచ్చు. ఒక ఐడియా ఉంటది. మొత్తం కూడా మీరు కేర్‌ఫుల్‌గా ఉంటారు. అండ్ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. అండ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కంపల్సరీగా ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూసారంటే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అండ్ మీకు సిటీ ఇంటిమేషన్ ఎప్పుడొస్తుంది, అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుందో నేను ఆల్రెడీ ఆ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే మీరు కింద కామెంట్ చేయండి. మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పడింది ఏంటనేది. అంటే ఇంతవరకు చెక్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి కింద కామెంట్ చేయండి. ఎగ్జామ్ సెంటరు అండ్ డేట్. ఇక మెయిన్ టాపిక్ నడితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే మనకు నవంబర్ 27 నుంచి, అంటే ఈ నెల 27వ తేదీ నుంచి 2026 జనవరి 16వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. అంటే మనకు దాదాపుగా ఒక 2 మంత్స్ వరకు దగ్గర అనమాట. ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి మనకు ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డ్స్ అనేది అందరికి ఒకటే రోజైతే రాదు. సిటీ ఇంటిమేషన్ అనేది మనకి ఏ విధంగా అయితే మన ఎగ్జామ్ డేట్‌కి 10 రోజుల ముందు వస్తుందో, అడ్మిట్ కార్డ్ కూడా ప్రెజెంట్ ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను వీడియో చేసే టయానికి ఎవరికైతే నవంబర్ 27న ఎగ్జామ్ ఉందో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చిందనమాట. మనకు నవంబర్ 28న ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఇవాళ సాయంత్రం లింక్ యాక్టివేట్ అవుతది. మీరు అప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా అనమాట. మళ్ళీ నేను వీడియో అంతా క్లారిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కింద డౌట్స్ అయితే అంటే కామెంట్ చేస్తా ఉంటారు. వీడియోని కేర్‌ఫుల్‌గా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఈ టాపిక్ అలా పక్కన పెట్టేస్తే అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. సేమ్ మనం ఏ విధంగా అయితే సిటీ ఇంటిమేషన్ అనేది మనం చెక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసిందంటే మీ రిజిస్టర్ ఐడీ నంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేసి కనిపించిన క్యాప్చా ఎంటర్ చేసి కింద మీరు లాగిన్ అయితే ఉంటుంది. దానైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటుంది. పక్కనే ఏ కాల్ లెటర్ అయితే ఉంటుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ రాని వాళ్ళకు మీకు ఓన్లీ సిటీ ఇంటిమేషన్ రావడం అయితే జరుగుతుంది. మీ ఎగ్జామ్ డేట్‌కి 4 డేస్ బిఫోర్ కాకుండా. మీకు ఒకవేళ 4 డేస్ బిఫోర్ అయితే మీకు ఈ కాల్ లెటర్ అయితే ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. మీకు ఆ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఈ కాల్ లెటర్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ఆర్‌బీ లెవెల్ 1 స్టేజ్ 1 మనకు 27th నవంబర్ 2025 టు 16th జనవరి 2026 మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందని మీకు డీటెయిల్‌గా ఇక్కడ చూసుకోవచ్చు. కిందన మనకు ఈ కాల్ లెటర్ అయితే ఉంది కదా! మీరు దాన్ని క్లిక్ చేశారంటే మీ అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. మీ ఎగ్జామ్ డేట్‌కి 4 డేస్ బిఫోర్ మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు ఆర్ఆర్‌బీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాం గ్రూప్ డిది. ఇప్పుడు అడ్మిట్ కార్డ్‌లో మనం కొన్ని ఫిలప్ చేయాల్సినటువంటి ఉంటాయి. అవి ఇక్కడే కాదు, మనం ఎగ్జామ్ సెంటర్‌లో ఫిలప్ చేస్తే బెటర్ అనమాట. అక్కడనే ఫిలప్ చేయాలి. అడ్మిట్ కార్డ్‌లో మనకు మెయిన్‌గా చూసుకోవాల్సినట్టు ఏందంటే ఇక్కడ మనకు మన ఫోటో ఉందా లేదా అది చూసుకోండి. ఫోటో లేకపోయినా కూడా పర్వాలేదు. అండ్ కింద మనకు చైర్మన్ వాళ్ళది సిగ్నేచర్ ఉంటుంది. అందరికి ఉంటుంది. ఇక్కడ మీ రోల్ నెంబర్ ఉంటుంది. మీ రిజిస్టర్ ఐడీ నెంబర్ ఉంటుంది. అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ అవైలబుల్ యెస్ ఆర్ నో ఉంటుంది కదా! యెస్ అయితే పెట్టింటాం. ఇక్కడ ఎవరైతే యెస్ అని పెట్టింటారో వాళ్ళ ఐడీ ప్రూఫ్ కింద అది కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ అనమాట. కింద వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఉంది కదా! ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ పడిందనేది మీకు సిటీ ఇంటిమేషన్ ఓన్లీ సిటీ మాత్రమే చూపిస్తుంది. అంటే మీకు హైదరాబాద్‌లోని. బట్ అడ్మిట్ కల్లా వచ్చేసిందంటే మీకు ఫుల్ అడ్రస్ అయితే ఉంటుంది. మీకు ఎక్కడ పడింది, ఎప్పుడు వెళ్ళాలి మొత్తం కూడా. ఇక్కడ మన సబ్స్క్రైబర్‌కి వచ్చేసి హైదరాబాద్‌లో వచ్చేసి మనకు ఐఎన్ డిజిటల్ జోన్ మనకు ఏదైతే మౌలాలీలో ఉందో అక్కడ అనమాట ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఫుల్ క్లియర్ కట్‌గా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కిందన వచ్చేసి మీకు ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే నవంబర్ 27, 2025 అవుతుంది. ఫస్ట్ షిఫ్ట్. రిపోర్టింగ్ టైమ్ మార్నింగ్ 7:30 నుండి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. పక్కనే మనకు ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే ఉంది కదా! ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరికైతే ఇక్కడ తెలుగు అని పెట్టుకుంటారో మీరు ఎగ్జామ్‌ని మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు తెలుగు పెట్టని వాళ్ళు ఎవరైతున్నారో
ఇంగ్లీష్ అని పెట్టుకుంటారు కదా! వాళ్ళకొచ్చేసి ఎగ్జామ్ ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే అటెంప్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు కోకా కోలా కంపెనీ. అంటే మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోతే కొన్ని ల్యాండ్ మార్క్స్ అయితే పెడతారు. అంటే కోకా కోలా కంపెనీ ఉంది కదా! అక్కడికి వెళ్ళినా అడిగినా మనకు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ వాళ్ళు కూడా చెప్తారని మనకు ల్యాండ్ మార్క్. నియరెస్ట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. మీకింత కాదు అనుకుంటే గనక మీకు కింద డైరెక్ట్‌గా గూగుల్ లొకేషన్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు ఆల్రెడీ నేను సిటీ ఇంటిమేషన్ వీడియోలో చెప్పాను. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినా కూడా అడ్మిట్ కార్డ్ మనకు గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ లింక్ ఇస్తారు అని. ఇక్కడ మీకు బ్లూ కలర్‌లో అయితే ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా మనకు ఐయాన్ డిజిటల్ మౌలాలి ఏదైతే ఉందో ఆ సెంటర్ వచ్చేస్తది. దానికి మనం డైరెక్టేషన్ పెట్టుకొని మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతదనమాట. అంతే. ఇక నెక్స్ట్ కిందొచ్చేసి మనం కొన్ని ఫిలప్ చేయాలని చెప్పాను కదా! ఇక్కడ మనకు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఎగ్జామ్ సెంటర్‌లో ఇన్విజిలేటర్ అయితే పెడతాడు. పక్కన మనకు క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంది కదా! ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ అంటే మనమైతే సిగ్నేచర్ అయితే చేయాలి. ఈ సిగ్నేచర్ కూడా ఎప్పుడు చేయాలంటే ఇన్విజిలేటర్ ముందు మాత్రమే చేయాలి. అండ్ కిందొచ్చేసి మనకు ఇంకొక పేజ్ అయితే ఉంటుంది. ఈ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్‌ని మొత్తం కూడా వాళ్ళే కట్ చేసుకొని వాళ్ళే తీసుకొని వెళ్తారు దీన్ని. ఇక్కడొచ్చేసి ఏందంటే సేమ్ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ పేరు, మీ ఎగ్జామ్ సెంటర్ డేటు అండ్ రిపోర్టింగ్ చేసిన డేట్ మొత్తం కూడా ఉంటాయి. ఇక్కడ ముందుగా మీరేం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఈ ఫోటో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు ఏదైతే ఫోటో సబ్మిట్ చేశారో అదే అప్లికేషన్ ఫోటో అయితే మీరు పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఒకవేళ మీకాడ ఉంటే తీసుకొని వెళ్ళండి. లేదు అనుకుంటే గనక మీకు అడ్మిట్ కార్డ్‌లో అయితే ఇక్కడ మీకు పైనే ఉంటది కదా! మీరు ఫోటో షాప్‌కి వెళ్లారంటే ఇదే ఫోటో నాకు ప్రింట్ తీసియండి బ్రదర్ ఒక 4 ఫోటోలు లేదంటే ఒక 2 ఫోటోస్ అంటే వాళ్ళే తీసి ఇస్తారు. సేమ్ ఫోటో మీకు ఆ విధంగానే తీసుకొని వెళ్ళొచ్చు. మీకంత టైం కూడా లేదనుకున్న వాళ్ళు మీ ఇక్కడ ఏమన్నా రీసెంట్‌గా దిగినటువంటి ఫోటోస్ ఉంటాయి కదా! అవి తీసుకొని వెళ్ళినా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటదనమాట అంతే. ఇక నెక్స్ట్ దీనిలో వచ్చేసి మనం ఏ విధంగా ఫిలప్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే ఉంది కదా! ఈ బాక్స్‌లో వచ్చేసి మనకు స్క్రీన్ ఉంటది. మనకేదైతే కంప్యూటర్‌లో ఒక పేరాగ్రాఫ్ అయితే ఉంటదనమాట. ఒక 2 లైన్స్‌ది అది కనిపిస్తది. అది మనము ఇక్కడైతే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటది. దాన్ని చూసి. అంటే ఇదంతా కూడా మనకు ఇన్విజిలేటర్స్ అయితే చెప్తారనమాట. దీన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి ఏంటనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉందిగా. ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తాడు. తర్వాత ఇక్కడ మనకు క్యాండిడేట్ సిగ్నేచర్ ఉందిగా. అక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అంతా కూడా మనకు ఎగ్జామ్ సెంటర్ మొత్తం అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకు క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. మీరు థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. అండ్ పక్కన మనకు రైట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఫైనల్‌గా వచ్చేసి అడ్మిట్ కార్డ్‌లో వచ్చేసి మనం ఫిలప్ చేసినట్టు వచ్చేసి ఇవే అనమాట. ఇవన్నీ కూడా మనకు ఇన్‌స్ట్రక్షన్స్ అక్కడ ఇన్విజిలేటర్స్ మొత్తం కూడా చెప్తారు. అండ్ మీరు ఒకటికి 2 సార్లు చూసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్‌తో పాటు అంటే ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకు మెయిన్‌గా వచ్చేసి ఈ కాల్ లెటర్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో ఆ అడ్మిట్ కార్డ్ కంపల్సరీ అయితే ఉండాలి. మీరు 1 కాకుండా 2 గాని తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీరు ట్రావెలింగ్‌లో ఎక్కడైనా పడిపోయినా కూడా ఒకటి పోయినా ఒకటైతే ఉంటుంది. కాబట్టి మీరు 2 అయినా ప్రింట్ ఔట్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ వచ్చేసి మీకు చెప్పాను కదా! ఫోటో అయితే ఒకటి అతికించాలి అని. ఒకటి అతికించండి అండ్ మీ జేబులోనే ఒకటి తీసుకొని వెళ్ళండి. అంటే ఓవరాల్‌గా 2 అనమాట. అంటే మనకేమన్నా ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా అవసరం పడతదంటే గనక తీసుకొని వెళ్ళండి. అక్కడొచ్చేసి ఏందంటే రీసెంట్‌గా దిగినటువంటి ఫోటో అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రమే ఏదైతే ఉందో అది పేస్ట్ చేయండి అని చెప్పారు. ఒకవేళ అది ఉంటే గాని తీసుకొని వెళ్ళండి. లేకపోతే మీరు రీసెంట్‌గా దిగినదైతే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మనకు ఒరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్ అనమాట. ఐడీ ప్రూఫ్ కింద మనకు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్‌లో, అడ్మిట్ కార్డ్‌లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ అయితే ఉండాలి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ ఇవైతే కంపల్సరీ అయితే ఉండాలి. కాబట్టి చూసుకోండి. ఒకటికి 2 సార్లు సేమ్ టు సేమ్ ఉంటాయని తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఇది లేదంటే గనక సేమ్ టు సేమ్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఏదైతే ఉందో అదైతే తీసుకొని వెళ్ళండి. ఐడీ ప్రూఫ్ ఒకటైతే మెన్షన్ చేశారు. 2 కూడా తీసుకొని వెళ్తా అంటే కూడా తీసుకొని వెళ్ళొచ్చనమాట. అంటే మెయిన్‌గా మనం ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకెళ్లాల్సినది 3 అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను ముందే 3. ఒకటి అడ్మిట్ కార్డు, సెకండ్ మనకు ఫోటో. ఫోటోలో ఒక 2 అయితే తీసుకొని వెళ్ళండి. ఒకటి అక్కడ ఫోటో అతికించాల్సి ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు ఫోటో ఐడీ ప్రూఫ్ అనమాట. అది ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే బెటర్ అనమాట. అది కూడా ఒరిజినల్ మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు కింద మనకు రిపోర్టింగ్ చేయాల్సిన టైమింగు అండ్ గేట్ క్లోజింగ్ టైమింగు, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైమింగ్ మొత్తం కూడా మనకు షిఫ్ట్ వైస్‌గా అయితే ఉంటుంది. షిఫ్ట్ 1కు, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 ఇదంతా కూడా మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ మెయిన్‌గా వచ్చేసి ఏందంటే ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకొని వెళ్ళకూడని వస్తువులు ఏంటి అంటే గనక మేల్ అండ్ ఫీమేల్‌కి వాచెస్ ఉంటాయి కదా! అవి గాని తీసుకొని వెళ్ళకూడదు. చైన్స్ ఏవైతే ఉంటాయో అవి అండ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెల్ట్ పెట్టుకొని వెళ్తుంటారు. వాచెస్ అలాంటివైతే తీసుకొని వెళ్ళకూడదు. అండ్ అమ్మాయిలకొచ్చేసి ఏదన్నా గోల్డ్ గానీ, లేకుంటే ఏమన్నా రింగ్స్ గానీ అలాంటివి ఏదో ఉంటే అవైతే తీసుకొని వెళ్ళకూడదనమాట. మీరు పెట్టుకొని వెళ్ళకూడదు. అండ్ హెయిర్ క్లిప్స్ కూడా పెట్టుకొని వెళ్ళకూడదు. ఒకవేళ మ్యారీడ్ అయినటువంటి వుమెన్స్ ఉంటారు కదా! వాళ్ళు ఓన్లీ మీ మంగళసూత్రం అదైతే యాక్సెప్ట్ చేస్తారు.
అండ్ బూట్లు గానీ అలాంటివైతే యాక్సెప్ట్ అయితే చేయరనమాట. మీరు సింపుల్‌గా అయితే ఏదో స్లిప్పర్స్ గానీ, లేకపోతే ఏదైనా చెప్పులైతే యేసుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు లాంగ్, లాంగ్ డిస్టెన్స్ నుంచొచ్చి మీకు ఎక్కడ కూడా పెట్టుకోవడానికి అవైలబుల్‌గా లేదు. ఎగ్జామ్ సెంటర్ కాడికి తీసుకొని వెళ్ళాము అంటే కూడా, అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ పక్కనే మనకు కొన్ని ఇట్లాంటి వస్తువులు పెట్టుకోవడానికి అంటే ఒకటైతే ఉంటుందనమాట. అక్కడొచ్చేసి మీ వస్తువులన్నీ కూడా వాళ్ళకిచ్చారంటే వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మీ కాడ పెట్టుకోండి. అండ్ వాళ్ళకొక రూ. 20, రూ. 10 అయితే ఇవ్వాల్సి ఉంటదనమాట. మన వస్తువులు వాళ్ళ కాడ పెట్టుకున్నందుకు. ఆ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు మీ మొబైల్స్ గానీ, ఏవైతే ఎలక్ట్రికల్ డివైజెస్ ఏవైతుంటాయో ఇవన్నీ కూడా మనం అక్కడైతే ఇవ్వొచ్చనమాట. మనకు ఎగ్జామ్ సెంటర్ పక్కనే ఒక ప్లేస్ అయితే వాళ్ళైతే తీసుకుంటుంటరు. మనకు టోకెన్ అయితే ఇచ్చి. ఆ విధంగా కూడా మీరు తీసుకొని వెళ్లి అక్కడ మనకు పక్కనే ఇచ్చి మీరు ఎగ్జామ్ లోపలికైతే వెళ్ళొచ్చు. ఏ విధంగా మనకు తీసుకొని వెళ్ళకూడదు. కాబట్టి చూసుకొని ఒకటికి 2 సార్లు చేసుకొని వెళ్ళండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. ఎగ్జామ్ అటెండ్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఏవైతే చెప్పానో ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. అండ్ తీసుకొని వెళ్ళాలని కూడా ఏవైతే ఉన్నాయో అవైతే తీసుకొని వెళ్ళొద్దండి. ఒకవేళ ఇన్ కేస్ తీసుకొని వెళ్లారంటే మీరు అన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టేసి బ్యాగ్ మొత్తం కూడా అక్కడ ఎగ్జామ్ సెంటర్ పక్కనే ఉన్నటువంటి అక్కడ ఇచ్చేస్తే సరిపోద్దనమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.